అబ్బబ్బబ్బబ్బా! ఏం పొగ, ఏం పొగ. పొద్దుగాల ఆఫీస్‌కు బండేసుకొని వస్తుంటే నా ముంగట ఓ ఆటో పోతున్నది. అది ఏ కాలం నాటిదో ఏం పాడో గాని రైలు ఇంజిన్ గక్కినట్టే ఎగ్గ జిమ్ముతున్నది పొగను. మొత్తం మొఖమంతా పారి ముక్కులకు, మూతిలకు పోయింది. ఇసొంటి బండ్లను, ఆటోలను ఎందుకు సర్కారు ఇంకా రోడ్ల మీద తిరగనిస్తున్నది కావచ్చని కోపమొచ్చేది. అయితే నా తీరుగానే ఢిల్లీ సర్కారు ఓ మంచి ఆలోచన చేసిందట. పాత బండ్లు పక్కకు పెట్టే పని చేస్తున్నదట. పుండెక్కడుంటే మందు కూడా అక్కడనే పెట్టాలనే ఉపాయం చేసింది ఢిల్లీ సర్కారు. రోడ్ల మీద గప్ప గప్ప పొగిడ్చి పబ్లిక్కు మొసమర్రకుంట చేసే పాత బండ్ల ఆటలు ఇప్పుడు చెల్లకుంట చేస్తున్నది. ఇక చూడుండ్రి, బంకుల కాడ బ్యానర్ల మీద ఏం రాసి పెట్టిండ్రో. 10 ఏండ్లు దాటిన డీజిల్ బండ్లకు, 15 ఏండ్లు దాటిన పెట్రోల్ బండ్లకు జూలై 1వ తారీఖు నుంచి బంకులలో ఇంధనం పోయారట. అంటే ఇక నుంచి బోరుకొచ్చిన బండ్లు రోడ్ల బోరు కొట్టినాయి అన్నట్టు. రాక్షస బొగ్గును మండిస్తే వచ్చేంత పొగనిడ్చే బండ్లు రోడ్ల మీద తిరగాయన్నట్టు. సర్కారు ఎన్ని తీర్ల ఆఫర్లు పెట్టి పాత బండ్లు ఇచ్చి కొత్త బండ్లు కొనుండ్రి అని మొత్తుకున్నా ఇనకుంట ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిప్పుతున్నారు కదా. అందుకే ఎక్కడ స్విచ్ నొక్కితే ఇంజన్ల మూత, నల్లటి రాక్షస పొగ ఆగుతుందో అక్కడనే పీక విసికే పని చేస్తున్నారట. అరెరెరెరే, ఎంత గత్తరుంటుంది వాటితోని. పొల్యూషన్ పెరుగుతున్నది ఆపునరా అన్నా కూడా వాటినే నడుపుతుంటారు. ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతారు. కొండంత మూత పెట్టుకుంటా రోడ్ల మీద రోత పుట్టిస్తారు. చిన్న చిన్న పట్టణాలలోనే ఇట్లుంటే దేశ రాజధాని ఢిల్లీలో ఇంకింత ఎక్కువనే ఉంటుంది. చలికాలం వచ్చిందంటే సావు మరణమవుతుందాడా. పొల్యూషన్ పెరిగి ఢిల్లీలో క్యాన్సరు, ఊపిరితిత్తుల రోగాలు ఎక్కువైతున్నాయి. బయటి దేశాల నుంచి రావాలనుకునే ప్రెసిడెంట్లు, బిజినెస్ మ్యాన్లు రాకుండానే ఉంటున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్న నగరాలల్లో ఢిల్లీ ఫస్ట్ ఉంటున్నది. అది తగ్గించడానికే ఈ ఉపాయం చేసిండ్రట. ఎంత పెద్ద నగరం అయితే ఏంది ఆరోగ్యం ఖరాబ్ అవుతుంటే. అందుకే పాత బండ్లను పాతరేసటానికి బంకులలో సీసీ కెమెరాలు పెట్టి మరీ బండి నంబర్లు గుర్తుపట్టి ఇంధనం పోయొద్దనే రూల్ తెచ్చిండ్రట. ఉపాయం మంచిగానే ఉన్నది కానీ బండ్లను బంకు దాకా తీసుకురాకుండా బాటిళ్ళల్లో, క్యాన్లల్లో పెట్రోల్, డీజిల్ తీసుకొని పోయి బండ్లు నడిపే ఉపాయం చేస్తారు కావచ్చు. మరి దాన్ని ఎట్లా కట్టడి చేస్తారో చూడాలి. ఢిల్లీలో పెట్టిన రూలు దేశం అంతటా పెడితే కొద్దిగానన్నా పొల్యూషన్ తగ్గుతుందని అంటుర్రు. పర్యావరణం పాడు కావద్దని కోరుకునేటోళ్ళు. మరి ఏమవుతుందో చూడాలి. రోడ్లేసే కాంట్రాక్టర్ల పనులు చిత్రంగా ఉంటాయి. ఆ నడుమ రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును అట్లనే ఉంచి కొత్త రోడ్డు వేసిండ్రు. కొన్ని దిక్కులలో కరెంటు స్తంభాలు రోడ్డు నడుమిట్లుండే తట్టే వేస్తారు. ఇంకొన్ని దిక్కులలో రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇళ్లను కూల్సనియకుండా ఇల్లు పక్క నుంచే సగం రోడ్డు వేసుకుంటా పోయినరు. ఇట్లా చెప్పుకుంటా పోతే రోడ్లేసే కాంట్రాక్టర్ల కథలు చిన్నగుండయి. అయితే ఇప్పుడు ఏం చేసిండ్రు అది చెప్పు అంటారా? నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుండ్రిగా. బీఆర్ సర్కార్ ఆఫీసర్లా కాంట్రాక్టర్లా మజాకా. రోడ్లు బాబు అంటే ఎట్లా పోసిండ్రో చూడుండ్రి. వేగాన్ని పెంచడానికి డబుల్ రోడ్లు వేయాలి అని సర్కార్ ఆలోచన చేస్తే కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు గీ తిరుగు ఉపాయం చేసిండ్రు. ఈ రోడ్డు మీద 50 స్పీడ్ ఏం కర్మ, 100, 150 స్పీడ్తో కూడా పోవచ్చు. కాకపోతే కట్లు కొట్టే టాలెంట్ ఉండాలి సుమా. ఓగాల ప్రయాణంలో అలసిపోతే ఈ చెట్ల కిందికి చేరి సేద తీరొచ్చన్నమాట. బీఆర్ ఆఫీసర్లు, కాంట్రాక్టర్లు చేసిన ఘనకార్యం గింత గొప్పగా ఉన్నది. మరి ఎందుకు ఇట్లా రోడ్ నడుము ఇట్లా చెట్లు ఉంచాల్సి వచ్చిందంటే ఈ చెట్లను తీసేసేటానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలన్నట. వాళ్ళ కాడికి పోతే ఆ చెట్లను కొట్టేయాల్సి వస్తే 14 హెక్టార్లు అంటే దాదాపు 35 ఎకరాల భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పరిహారం ఇవ్వాలని చెప్పిండ్రట. అంత భూమిని ఎక్కడ ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలి? రోడ్డు కాంట్రాక్ట్ పట్టితే ఓ 4 రూపాయలు మిగులుతాయని చూస్తే 35 ఎకరాల భూమిని ఎట్లా కొనియాలని గీ ఉపాయం చేసిండట కాంట్రాక్టరు. చెట్లకు చిన్న హాని చేయకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనకుండా వాళ్ళు అడిగిన భూమి కొనియకుట ఇంత చక్కదనాల ఉపాయంతో రోడ్డు పోసిండ్రట. బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నదట ఇంత చక్కటి రోడ్డు. దీని మీద సాహసం శ్వాసగా సాగిపో సోదరా అని మహేష్ బాబు రువ్వడిగా పోయినట్టు పోవాలన్నట. 7.5 కిలోమీటర్ల దూరం కొత్తగా వేసుకున్న రోడ్డును 100 కోట్లు ఖర్చు చేసిందట సర్కారు. ఇప్పుడు ఈ రోడ్డు సోషల్ మీడియాలో 150 స్పీడ్తో తిరుగుతున్నది. టెక్నాలజీయా అనుకుంటా కామెంట్లు పెడుతున్నారట. ఏం తెలుగులరా అయ్యా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను సముదాయించే జ్ఞానం లేకుంటే ఎట్లా బాబు అనుకుంటా నవ్వుతున్నారట చూసిన వాళ్ళంతా.